హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనములో ఇలాగున రాయబడి ఉంది. మీపై మీ నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఇండుడి. దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగము మనందరికీ ఎంతో పరిచయమైనటువంటి వాక్య భాగమే. బహుశా ఏ సేవకుడు కూడా తన సేవలో ఈ వచనాన్ని చెప్పడం. కారణం ఏంటంటే తన గురించి తాను చెప్పుకున్నట్లుగా ఫీల్ అవుతాడు. మీరు గమనించండి, ఏ సేవకుడు కూడా ఈ వచనాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాం. ఎందుకు అనంటే విశ్వాసులు ఏమనుకుంటారంటే పాస్టర్ గారు తన కోసం తాను చెప్పుకుంటున్నారు అని అనుకుంటారని సేవకుడు ఫీల్ అవుతాడు. అయితే నేను కూడా మొదట చెప్పకూడదని అనుకున్నాను, కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ చెప్పలేదు కదా అని అనుకొని కొంచెం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. దేవుడు కొన్ని తలంపులు ఇచ్చాడు. అయితే నాకు అక్కర ఉందనో లేకపోతే నా మాట వినడం లేదనో నన్ను వేరుగా చూస్తున్నారనో ఉద్దేశాలు అయితే నాకు లేవు. కానీ సహజంగా ఈ వాక్యమును గురించి విశ్వాసులైనా మరి మందిరంలో ఉన్న వారైనా నేర్చుకోవలసిన అవసరత ఉంది. విశ్వాసులుగా మనకు తెలియవలసిన సంగతి ఏమిటంటే, మన పైన ఎవరైతే నాయకులుగా కాపరుగా ఉంటున్నారో వారు దుఃఖముతో ఆ పని చేస్తే లేక పరిచర్య చేస్తే అది మనకు నిష్ప్రయోజనం. విశ్వాసులకు అది నిష్ప్రయోజనం. అంటే విశ్వాసులు ఏ ప్రయోజనము కూడా పొందలేరు. ఈ వాక్యము ఏమి సూచిస్తుంది, ఏమి తెలియచేస్తుంది అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క బాధ్యతను తెలియచేస్తుంది. మనం ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క బాధ్యతను, అలాగే సంఘ పెద్దల యొక్క బాధ్యతను, పరిచారకుల యొక్క బాధ్యతను ఈ యొక్క లేఖన భాగము సూచిస్తూ ఉంది. ఆలోచన చేయండి. సహజంగా సేవకుని గురించి ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఏవేవో రకరకాలుగా మనము సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటాం. రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటాం. ఈరోజు మన యొక్క లేక మీ సేవకుడి గురించే కాదు, ఏ సేవకుడి గురించైనా ప్రతి సేవకుని గురించి మాట్లాడేటువంటి తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క సేవకుడి గురించి ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ మంచి పెద్ద పెద్ద సంఘ సేవకులు అయితే వాళ్ళు ఎంతో గౌరవప్రదమైన మాటలతో మాట్లాడతారు. అదే చిన్న సేవకుడు అంటే ఒక 10 మంది 20 మంది విశ్వాసం సేవకుల గురించి మాట్లాడవలసి వస్తే చాలా తక్కువగాను, లేకపోతే చులకనగాను, లేకపోతే అతడు సేవకుడు కానట్టుగానే మనం మాట్లాడుతూ ఉంటాం. అదే పెద్ద పెద్ద కార్పొరేట్ సేవకులను అయితే మర్యాద ఇచ్చి గౌరవం ఇచ్చి అవసరమైతే లేకపోయినా కుర్చీ వేసి వాళ్ళ గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటాం. నేను చెప్పేది ఎవరి గురించి అయ్యానంటే, దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో ఆ సేవకుని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరికైతే తర్ఫీదునిచ్చాడో, ఎవరిని దేవుడు నియమించుకున్నాడో, ఎవరిని పంపాడో నేను వారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి. నేను అనేది ఎవరిని దేవుడు పిలిచాడో,
ఎవరికి దేవుడు తర్బీదునిచ్చాడో, ఎవరిని దేవుడు నియమించుకున్నాడో, ఎవరిని దేవుడు పంపాడో వారి కొరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇటువంటి వారిని, అంటే దేవుని చేత పిలువబడి, దేవుని చేత తర్బీదు పొంది, దేవుని చేత నియమింపబడి, దేవుని చేత పంపబడి ఎవరైతే ఉన్నారో సేవకులు, వారిని దుఃఖ పెట్టడం అనేటువంటిది విశ్వాసులుగా మనకు అది ప్రయోజనము కాదు. అది మనకు నిష్ప్రయోజనమే, నిష్ప్రయోజనాన్ని తీసుకొని వస్తుంది. కాబట్టి సేవకుడు కూడా మన వంటి మనిషే కదండి. సేవకుడు కూడా మన వంటి మనిషే. నేను ఈ మధ్యలో ఒక మాట విన్నాను, ఏ సేవకుడు అంటే పైనుంచి దిగొచ్చారా అని. వేరే చోట ఎక్కడో, మన దగ్గర కాదులేండి. సేవకుడికి ఏమైనా మనం పెట్టాలా, సేవకుడికి మనం ఏమైనా ఇవ్వాలా, సేవకుడు ఏమైనా పైనుంచి దిగొచ్చాడా? సేవకుడు ఎప్పుడు కూడా పైనుంచి దిగి రాడండి, మనలో ఒకడే. కానీ ఆ సేవకుని దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యేకించుకుంటాడు, పిలుచుకుంటాడు, తర్బీదునిస్తాడు, పంపిస్తాడు. నీలో ఒకడే, మనలో ఒకడే. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ సేవకుని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుని కొరకు ఆ వ్యక్తి ప్రత్యేకించబడిన వాడు. అటువంటి సేవకుల విషయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని మనం నిష్ఠూరం కట్టకూడదు. ఎందుకంటే వారికి కూడా మనలాంటి బాధలు కలుగుతాయి, మనలాంటి కష్టాలు ఉంటాయి, మనలాంటి వేదనలు కూడా ఉంటాయి. ఆ యొక్క సేవకుని యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోలేకపోతే ఆ సంఘం ఎలా ఉంటుంది అంటే రాళ్ళు వేసేదిగా ఉంటుందంటే. ఆ సంఘం ఎలా ఉంటుందట? రాళ్ళు వేసేదిగా ఉంటుందట. ఆ సేవకుని అర్థం చేసుకోకపోతే విశ్వాసి విమర్శించేవాడిగా ఉంటాడట. సంఘము రాళ్ళు వేసేదిగా ఉంటుంది, విశ్వాసి ఎలా ఉంటాడు చెప్పండి? విమర్శించేవాడిగా ఉంటాడు. మీ మధ్య ఉన్నవారు మీ ఆత్మల గురించి ఎవరికి లెక్క చెప్పాలి? దేవునికి లెక్క చెప్పాలి. కానీ సహజంగా మీరు అనగా విశ్వాసులు ఏమనుకుంటారంటే మాకు లెక్క చెప్పాలి అని అనుకుంటారు. సేవకులు లెక్క చెప్పవలసింది దేవునికి, సంఘ పెద్దలకో లేక విశ్వాసులకో పరిచారకులకో కోఆర్డినేటర్లకో కాదు. మన వాక్యాన్ని చదివితే ప్రియమైన వాళ్ళరా, వారు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారుగా ఉన్నారని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడే సంఘాల్లో విశ్వాసుల్లో ఏం కలుగుతుంది అంటే ప్రమాదం కలుగుతుంది. మాకు ఎప్పుడైతే లెక్క అప్పచెప్పాలి అని మనం అనుకుంటామో అక్కడే మనం సేవకుని ఏడిపించేవారం అయిపోతున్నాం. అందుకే ఈ పత్రిక రాస్తూ అని అంటున్నాడు, చాలా మంచి మాటలు రాస్తారండి. మీ ఆత్మలు కాయుచున్నారు, వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము. వారు దుఃఖముతో బాధతో వారు పరిచర్య చేస్తే లేక పని చేస్తే అది మీకు నిష్ప్రయోజనము. గనుక దుఃఖముతో కాక చెప్పండి ఆనందముతో చెయ్యనట్లు వారి మాట మీరు వినండి. అంతే. వారికి భయపడిపోయి వారి దగ్గర మోకాలు వేసేసి రెండు చేతులపై ఎత్తి దండాలు పెట్టమని చెప్పలేదండి దేవుని వాక్యం. వారి మాట విని రెండవదిగా వారికి లోబడి ఉండండి. ఇది సేవకుని పట్ల మనకున్నటువంటి బాధ్యత. ఇటువంటి బాధ్యత లేకపోతే మనం సేవకుని మీద రాళ్ళేసే సంఘముగాను విమర్శించే విశ్వాసులుగాను మనము మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. వారు ఆనందంతో చేయనివ్వండి పనిని. సేవకుడు ఎవరి కొరకు ప్రయాసపడుతున్నాడు, ఎవరి కొరకు కష్టపడుతున్నటువంటిది మనం గ్రహించగలిగితే ఆ సేవకుడిని ఆనందముతో పనిచేసే విధముగా మనం విడిచిపెడతాం. ఎప్పుడు మనకి ఆలోచన వస్తుందంటే
సేవకుడు మాకు కాదు లెక్క చెప్పవలసింది, దేవునికే లెక్క చెప్పాలి అనేటువంటి సత్యాన్ని సంఘముగా మనం గ్రహించినప్పుడు ఖచ్చితంగా సేవకుని మనము ఏం చేస్తామయ్యా అంటే గౌరవిస్తాము, సేవకుని యొక్క మాట విని లోబడి ఉంటాం. ఎప్పుడైతే మాకు లెక్క చెప్పాలి అని అనుకుంటామో సేవకుని మనం గౌరవించాం, సేవకుని మాటకు మనం లోబడం. ఎందుకు లోబడం? మాకు లెక్క చెప్పాలి అంటే ఆలోచన ఎప్పుడైతే మనలో ఉంటుందో అది చాలా ప్రమాదము. అందుకే అదే అధ్యాయంలో 13వ అధ్యాయంలో మరొక మాటని మీకు చూపిస్తాను చూడండి. 7వ వచనాన్ని చదువుదామా? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నా చూడండి. అక్కడేమో వారి మాట విని అన్నాడు మొదట, రెండవదిగా వారికి లోబడి ఉండండి అన్నాడు. ఇక్కడ మూడవదిగా ఆలోచన చేస్తే జ్ఞాపకం చేసుకోండి. అదే ఇందాక అన్నాను, వారు కూడా మన వంటి మనుషులే, మనకు వచ్చే బాధలు వారికి వస్తాయి, మనకున్న అవసరతలు వారికి ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు మనము మన కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం చెప్పండి. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కావచ్చు, లేక మన కుటుంబాన్ని దైవికంగా నడిపించుకోవడం కావచ్చు, లేకపోతే పిల్లల యొక్క చదువులు కావచ్చు, మన యొక్క ఆరోగ్యం కావచ్చు, వీటన్నిటి కొరకు ఒక తండ్రిగా గృహ యజమానుడిగా నువ్వెంత ప్రయాసపడుతున్నావో సంఘ కాపరి కూడా సంఘం కొరకు అంతే ప్రయాసపడతాడు. దేవుడు తనకు అప్పగించిన పిల్లలు దేవునిలో ఎదగాలని, వారు ఆరోగ్యకరమైన క్రైస్తవులుగా ఉండాలని, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుళ్ళ వారు స్థిరంగా నిలవబడాలని కదండి, వారి యొక్క శారీరక బాధను గురించి ప్రార్థన చేస్తారు, ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తారు, వారి యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తారు. అందుకే ఈయన అంటున్నాడు, వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క జీవితం, వారి యొక్క బోధ మీకు మాదిరికరంగా ఉండాలి కదండి. జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఎన్ని పాయింట్లు అక్కడ తెలియజేస్తూ ఉన్నాను. వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మీరు వారితో వాదించకండి, వారి మీద అనవసరమైన మాటలు మీరు మాట్లాడద్దు. వారి యొక్క జీవితం మనకు మాదిరి, వారి యొక్క విశ్వాసమును కూడా మీరు అనుసరించండి. నేను అందుకే మొదటే చెప్పాను, ఈ సేవకుడు ఏ సేవకుడి గురించి అని చెప్పాను, దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో అది, ఆ పాయింట్ మనం మర్చిపోకూడదు. దేవుడు ఎవరిని పిలుచుకున్నాడో, ఎవరికి తరబీదులు ఇచ్చాడో, ఎవరిని దేవుడు నియమించుకున్నాడో, ఎవరిని పంపించాడో ఆ సేవకులను మీరు జ్ఞాపకము చేసుకోండి. వారి జీవితం మనకు మాదిరి, వారి యొక్క విశ్వాసము మనకు మాదిరి, వారి యొక్క ప్రవర్తన మనకు మాదిరి. కాబట్టి మీరు శ్రద్ధగా తలంచుకోనండి. ఎంత చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు సేవకుని ఎడల మన వైఖరి ఏంటి అన్న సత్యాన్ని మనం గ్రహించవలసిన వారిగా ఉన్నాం. ఈ సమయంలో నేను మీకు మరొక వాక్య భాగాన్ని చూపించదలుచుకున్నాను. రోమీయులకు రాసిన పత్రిక, ఈ మాటలు మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచియుండుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఈ మాటని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దండి. ఆయన అంటున్నాడు, పరుని సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు అన్నటువంటి ఈ దేవుడే మరొక మాట కూడా అంటాడు. మరి నా సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవు అని అడగడా? నేను నియమించినా, నేను పంపించినా, నేను తరబీదునిచ్చినా, నేను ఏర్పాటు చేసుకున్నా నా సేవకునికి తీర్పు తీర్చడానికి నీవెవడవి అని దేవుడు మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి సేవకుని గురించి
ఒక మాట మాట్లాడే ముందు ఎంతో భయం కలిగి ఉండాలి. సేవకుని మీద మీరు ప్రేమను చూపించండి, సేవకుని మీద సదాభిప్రాయాన్ని చూపించండి, వారిని సంతోషంతో సేవ చేయనివ్వండి. అలా చేస్తే మీకు ప్రయోజనం. విశ్వాసులుగా, సంఘముగా అది మనకు ప్రయోజనము. ఆయనను సంతోషముగా సేవ చేయనివ్వండి, ఆనందంతో సేవ చేయనివ్వండి. అది సంఘముగా అది మనకు ప్రయోజనకరమైనది, అది మనకు సంతోషకరమైనది, అది మన కుటుంబములకు ఆశీర్వాదకరమైనటువంటి సేవ అనేటువంటి సత్యాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన అంటున్నాడండి, ఎంత చక్కని మాట అంటే, అతడు నిలుచును, ప్రభువు అతను నిలబెట్టుటకు శక్తి గలవాడు. అంటే పైన ఇంకా మంచి మాట చెప్పాడండి. అతడు నిలిచి ఉండడానికైనా పడి ఉండడానికైనా ఎవరి పనిది? ఒక సేవకుడు పడిపోవాలన్నా, నిలవబెట్టాలన్నా, స్థిరపరచాలన్నా ఎవరి పనిది? తన సొంత యజమాని పని. మేము ఆయన సేవకులము, ఆయన పనివారము, ఆయన మా యజమానుడు. మమ్మల్ని ఏం చెయ్యాలో ఎవరికి తెలుసు? అలాగే ఆయన నాకు పరమ యజమానుడు. ఒకవేళ నా పైన అధికారికి ఒక లెక్కని తప్పు చెప్పినా చెప్పచ్చు, కానీ ఆయన దగ్గర తప్పు చెప్పడానికి వీలు లేదు. ఆయనకి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి నేను నిలబడాలన్నా, నేను పడిపోవాలన్నా, లేకపోతే పడి లేవాలన్నా అది ఎవరి చేతిలో ఉంది? నా సొంత యజమానుని చేతిలో ఉంది. కాబట్టి ఎవరు కూడా సేవకుల మీద అజమాయిషీ చేసే ప్రయత్నాన్ని చేయకూడదు, చెయ్యొద్దు. ఎందుకంటే రోమా పత్రిక 14:4 ప్రకారముగా ఆయన అడుగుతాడు, నా సేవకుని మీద తీర్పు తీర్చడానికి నీవెవడు అని అడిగాడు అనుకోండి, చాలా ప్రమాదము. ఈరోజు ఒక సేవకుణ్ణి మీ ముందుంచుతాను ప్రియమైన వాళ్ళరా. ఆ సేవకుని ద్వారా కొన్ని పాఠాలు మనము నేర్చుకుందాం రండి. మనందరికీ తెలిసినటువంటి గొప్ప సేవకుడు, ప్రవక్త కూడా యోనా గ్రంథంలోనికి మనం వద్దాం. ఆయన గురించి, సేవకుని గురించి కొన్ని విషయాలు, చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు పొందుపరిచినట్లుగా మనము చూద్దాం. అటువంటి గొప్ప సేవకుడిని కొంతమంది విమర్శించారు, కానీ దేవుడు ఆయన ఎలా నిలబెట్టుకున్నాడో, ఎలా తన యొక్క పరిచర్యలో వాడుకున్నాడో యోనా గ్రంథము నుంచి మనం ఆలోచించేద్దాం. 762వ పేజీలో యోనా గురించి అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. యోనాను గురించి క్లుప్తంగా మనము ఆలోచన చేసినట్లయితే 762వ పేజీ క్లుప్తంగా మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు యోనాను గురించి మంచి విషయాలు అక్కడ తెలియజేస్తారు. చూడండి, 3వ వచనములో రాయబడిన మాటను నేను చదువుతా ఉన్నాను. యోనా దేవుని చిత్తములో ఉన్న సేవకుడు, అది మనం గుర్తించాలి. యోనా దేవుని యొక్క చిత్తములో ఉన్న సేవకుడు. రెండవదిగా దేవుని పనికి నియమించబడిన సేవకుడు. దేవుని చిత్తములో ఉన్న సేవకుడు. రెండవదిగా దేవుని పనికి నియమించబడిన సేవకుడు. మూడవదిగా దేవుని మనస్సు ఎరిగినటువంటి సేవకుడు. మనం జనరల్ గా యోనాను గురించి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు తర్షీష్కి పారిపోయాడు, నినివేకి వెళ్ళమంటే ఇలాగైపోయాడు, అలాగైపోయాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాం. కానీ ఆయన గురించి మాట్లాడేటప్పుడు రేపు పొద్దున్న మన పైకి వెళ్ళాక అడుగుతారేమని భయవేస్తుంది నాకు. నేను ఈ వాక్యం చదివినప్పుడు యోనాను గురించి మాటలో ధ్యానం చేస్తామని నాకు ఒక మాట అనిపించింది. యోనాను గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నా సేవకుని గురించి విమర్శ చేయడానికి, తీర్పు తీయడం నీవెవరో అని అడుగుతారేమని భయం వేసింది. క్షమించమని అడిగాడు, నేను ప్రార్థన చేసుకున్నాను. నేను నిజమే, ఆయన దేవుని యొక్క మనస్సు ఎరిగినటువంటి సేవకుడు. ఎలాగో ఎరిగినాడంటే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుని చిత్తములో ఉన్నవాడు, దేవుని పనికి నియమించబడిన వాడు. ప్రియమైన వాళ్ళరా, మనము
ఎందుకు మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు, మీకు ఎలా తెలుసు అని కూర్చోనంటే, చూడండి మరొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. యోనా గ్రంథమే 4వ అధ్యాయం 2వ వచనములో ఇలాగ రాయబడి ఉంది ఆయన గురించి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, మీరు ఆ మాటలు అండర్లైన్ చేసుకోండి, నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడివై ఉండి. యోనాను మనం ఏం తక్కువ అంచనా వేయొద్దండి. యోనా ఏమన్నాడు తెలుసా, బాబు నువ్వు నన్ను వెళ్ళమని చెప్తావు, దేవుడు చేయబోయినది ముందుగా ఎరిగినటువంటి ప్రవక్త అయినా, చిన్న చిట్టుగా ప్రవక్త ఏమి కాదండి, దేవుడు ఏమి చేయబోతా ఉన్నాడో ముందుగా ఎరిగినటువంటి ప్రవక్త. అందుకే దేవుని మనసు ఎరిగిన ప్రవక్తను ముందే జ్ఞాపకం చేశాను సేవకుడని. దేవుణ్ణి దగ్గరగా ఎరిగిన వాడు యోనా. దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగా ఊహించినటువంటి సేవకుడు. అందుకని అంటున్నాడు, నువ్వు నాకు చెప్పు, నువ్వు నాశనం చేసేస్తానని చెప్పు, కానీ నీ సంగతి నాకు తెలుసు. నువ్వు ఎటువంటి వాడివి, నువ్వు కటాక్షము కలిగిన దేవుడవు, నువ్వు కరుణించేటువంటి దేవుడవు, జాలి కలిగినటువంటి దేవుడవు, బహుశాంతము కలిగిన దేవుడవు, నువ్వు కృప కలిగిన దేవుడవు. వారు పశ్చాత్తాపడితే నీవు కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని. అబ్బా, నీ హృదయం నాకు తెలుసు, ముందుగా తెలుసుకొని నేను చేశాను. ఎంత గొప్ప సేవకుడండి. నీవేమిటో నాకు పూర్తిగా తెలుసు. దేవుని మనస్సు ఎరిగినటువంటి సేవకుడండి ఆయన. కానీ అటువంటి సేవకుడు ఏం చేశాడు, దేవుని చిత్తం మీద తిరుగుబాటు చేశాడు. మరలా మనము 4వ వచనం 2వ వచనం చివరి మాట మనం చూస్తే ఏమన్నాడైనా, నేను తెలుసుకొని, నువ్వు కీడు చేయటం మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని అన్నాడు. అబ్బా, ఇంత దేవుని మనసు ఎరిగినటువంటి సేవకుడు. మరలా మీరు అనగా అదేంటి, ఇంత దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుని పనికి నియమించబడిన వాడు ఎందుకు దేవుని పని తిరుగుబాటు చేశాడంటే, ఆయనకి భౌతికమైన ఒక ఆలోచన ఉంది. అది మీకు చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. ఆయన పారిపోవడానికి కూడా వేరే కారణం ఉందండి. అంటే దేవుని యొక్క ఆలోచన వేరు, ఈయన ఆలోచన ప్రకారం ఈయన పారిపోయాడు, కానీ దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళలేదు. ఇక దేవుని చిత్తం మీద తిరగమైనటువంటి సేవకుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడో, దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటో తెలిసినటువంటి సేవకుడు, దేవుని యొక్క కార్యములను గుర్చిన దర్శనం కూడా ఉంది ఈయనకు. ఆయన ఏ కార్యాలు చేయబోతున్నాడో ఆ యొక్క రెవల్యూషన్, ఆ యొక్క ప్రత్యక్షత కూడా ఎవరికి ఉంది చెప్పండి? యోనా గారికి ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షత ఉంది, దేవుని యొక్క వ్యక్తిత్వమును గురించిన ప్రత్యక్షత కూడా ఉంది. అందుకే ఆయన గురించి జాలి కలిగిన దేవుడని, కృప కలిగిన దేవుడని, కరుణ కలిగిన దేవుడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయన వేరొక విధముగా ఆలోచన చేసి దేవుని యొక్క చిత్తానికి విరోధముగా ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను అందుకే రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం అందుకే నేను చదివించాను. మొదట మనం కొంచెం పొరబడేటువంటి ఆలోచన ఉందనే ఆ వచనాన్ని నేను చదివించాను. తన సేవకుడు పడిపోయినా లేక అటువంటి వ్యక్తి నిలబెట్టేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఆయన చూసుకుంటే ఆయన సొంత యజమానికి ఉంది. ఇక ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క చిత్తం మీద తిరగబడినటువంటి సేవకుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అయితే దేవుడు యోనాను విడిచిపెట్టేశాడా? యోనా పడిపోవడము దేవుని చిత్తమా? యోనా పారిపోవడం దేవుని చిత్తమా? కాదు 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 ప్రియమైన వాళ్ళారా. మరి దేవుడు ఏం చేశాడు? యోనాను ఏ విధముగా మరలా దేవుడు నిలబెట్టాడో ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఒక్కసారి మొదటి అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మొదటి అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది చూడండి. అయితే యెహోవా సముద్రము మీద
పెద్ద గాలి పుట్టింపగా, అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. పెద్ద గాలి పుట్టింపగా, 2 సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోగతి వచ్చాను. చూడండి, దేవుడు ఇక్కడ రెండింటిని ఉపయోగించుకుంటున్నాడు. పెద్ద గాలట తన సేవకుని మరలా తన మార్గంలోనికి తెచ్చుకోవడానికి, తన పనిలోనికి మరలా నిలబెట్టుకోవడానికి, తన పని సంపూర్తి చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడట? పెద్ద గాలి అలాగే గొప్ప తుఫానును దేవుడు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజమే, ఒక దేవుని సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు, దేవుడు పిలుచుకున్నటువంటి సేవకుడు పడిపోయాడు. అయితే ఆ సేవకుని సరిచేసే పని ఎవరు చేయాలంటే ఆ పని ఆయనది. మనము సరిచేసే ప్రయత్నం మనం చేయకూడదు, ఎందుకంటే మనం సరి చేయలేం. దేవునికి తెలుసు ఆ వ్యక్తిని ఎలా సరి చేసుకోవాలో, ఎలా మరలా ఆయనలోనికి రప్పించుకోవాలో, ఆయన చిత్తాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆయన ద్వారా దేవునికి తెలుసు. తన చిత్తం జరిగించడానికి దేవుడు ఎటువంటి లేకపోతే ఎటువంటి ఏమంటారు, గాలి తుఫాను వనరులు, వనరులు, ఎటువంటి వనరుల నుంచి దేవుడు మరలా తన సేవకుని తన పని చేయించుకోవాలో అది తెలుసు. ప్రేమ దేవునికి తెలుసు. ఒక వ్యక్తిని తన యొక్క ప్రణాళికలోనికి తెచ్చుకోవడానికి ఆయనే కార్యాలు చేస్తాడు. ఆయన యజమానుడు, ఆయన సొంత యజమానుడు. ఆయన యోనాను నమ్మి పనిచ్చాడు. ఒక మాట అండి, యోనా పారిపోతాడని దేవునికి తెలియదండి. దేవునికి తెలియదా? తెలుసు. యోనాకే దేవుని గురించి తెలిస్తే, దేవుని మనసుని గురించి యోనాకే తెలిస్తే, మరి యోనా యొక్క హృదయం దేవునికి తెలియదా? మన యొక్క హృదయ అంతరంగం ఏమిటో దేవునికి తెలియదా? మన ఆలోచన దేవునికి తెలియదా? యోనా పారిపోతాడని దేవునికి తెలియదా? తెలుసు. ప్రియమైన దేవుని సంగమా, అతడు అవిధేయతని చూపించిన మరలా విధేయతను కనపరిచి ఆయనకు విధేయత ద్వారా అనేకులను ప్రభువు రక్షించుకున్నాడు. అది దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి మనము దేవుని సేవకుని విషయమే మనం మాట్లాడే అర్హత లేదు. ఎందుకనంటే ఆయన లెక్క ఆయనకు అప్పగించాలి, మనుషులకు కాదు. దేవుడు పెద్ద గాలిని గొప్ప తుఫానును వాడుకున్నాడు. అవిధేయత కనపరిచి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నటువంటి తన సేవకుని నిలబెట్టుకోవడానికి దేవుడు ప్రకృతిని వాడుకున్నాడు. ఆయనకు తెలుసు. కానీ మనమే ప్రకృతి పడే సేవకుని మీద మనం మాటలు విసురుతూ ఉంటాం. అది తగ్గించుకుంటే మనకు ప్రయోజనము, తగ్గించుకోకపోతే నిష్ప్రయోజనము అని మొదటే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. నిజమే ప్రియమైన వారు, మనం అనుకుంటాం మనకే ఆ సేవకుని గురించి లేకపోతే మన ఎదుటి వారి గురించి మనకే చాలా విషయాలు తెలుసు అని మనం అనుకుంటాం. కానీ మన గురించి కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన చరిత్ర బయట పెట్టాడు అనుకోండి, మనం ఏమైపోవాలో తెలియదు. కాబట్టి సేవకుని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదండి, 17వ వచనాన్ని కూడా చదవండి. మొదటి అధ్యాయం 17వ వచనంలో ఏం చేశాడు ఆయన? గొప్ప మత్స్యము. ఆయన అంతటా అక్కడ ఆగిపోలేదండి. పెద్ద గాలి గొప్ప తుఫాను దగ్గర ఆగిపోలేదు. గొప్ప మత్స్యమును ఆయన సిద్ధపరుచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు యోనాను తన పనికి ఏర్పాటు చేసుకున్నాడో, ఎప్పుడైతే తన పనికి పిలుచుకున్నాడో, ఎప్పుడైతే తన పనికి పంపించాడో, వాటితో పాటు ఆ పనితో పాటు దేవుడు వేటిని తన మనసులో ఉంచుకున్నాడు చెప్పండి. ఇప్పుడు చూసారా? పని అప్పగించాడు దేవుడు యోనాకి. ఆ పనితో పాటు దేవుని మనసులో ఎవరున్నారు? గొప్ప తుఫాను ఉంది, పెద్ద గాలుంది, గొప్ప మత్స్యము కూడా ఉంది. మన దేవుడు ప్రణాళికలు కలిగిన దేవుడు అని అనడానికి ఇదే పెద్ద రుజువు. ప్రియమైన వాళ్ళరా, వీటి సంగతి ఎవరికి తెలియదు? యోనాకు తెలియదు. ఈ గొప్ప మత్స్యము గురించి తెలియదు, తుఫాను గురించి తెలియదు, గాలి గురించి తెలియదు.
కానీ పనికైతే బయలుదేరిపోయారు. ఈరోజు మనము కూడా దేవునికి పని అప్పగించారు, రైట్ ఓకే అని నాకు ఇంతవరకునే తెలుసు. ఒకవేళ నేను పడిపోతే, నేను వెనకకు జారిపోతే, నేను కూలిపోతే వేటి ద్వారా దేవుని లేవనెత్తుతాడు అది సంగతి నాకు తెలియదు. ఈరోజు విశ్వాసులుగా మనము కూడా అంతే. నిజమే, ఆయన రక్తమును మనం కడిగాడు, విమోచించాడు, పరిశుద్ధపరిచాడు, సంఘముగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ పడిపోతే నేను మరలా ఏ విధముగా లేవనెత్తుతాడో నీకు తెలుసా? తెలీదు. మనకు పని ఒకటే తెలుసు, పనిలో పొరపాటు జరిగితే దేవుడు ఎలా సరిదిద్దుతాడో ఆ వనరులన్నీ ఆయన మనసులో మన పనితో పాటు సిద్ధపరుస్తాడు. అదొక ప్యాకేజ్ అన్నమాట. అసలు సంగతిని మనం మర్చిపోతాం. కానీ యోనా విషయంలో కూడా దేవుడు అదే చేశారు. ప్రియమైన బండారా, యోనాకి ఒక సంగతి అయితే తెలుసు, రేపు ఏం చేస్తాడో యోనాకు తెలుసు. అదే మనం చదువుకున్నాం కదండి, 4:2 మనం చదువుకున్నాం. యోనాకి రేపు ఏమి చేస్తాడో తెలుసు, కానీ తనని ఎలా సరి చేస్తాడో ఎవరికి తెలదో. ఈరోజు విశ్వాసులుగా మనం కూడా అంతే. మనల్ని దేవుడు ఎలా సరి చేస్తాడో మనం ఊహించలేం. అవి మన కంటికి కనిపించవు, మన చెవులకు వినిపించవు, మన యొక్క హృదయములకు అగోచరము. ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క ఉద్దేశములను మనం ఎక్కడ కూడా తక్కువగా చూడడానికి వీలు లేదు. ప్రియమైన వాళ్ళ, తను ఏర్పాటు చేసుకున్న సేవకుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో పడిపోతే లేవనెత్తడానికి ఆయన వనరులను అప్పుడే సిద్ధపరిచాడు. యోనాకు సంగతి తెలదు, కానీ వారిని మాత్రం క్షమిస్తాడని సంగతి యోనాకు తెలుసు. ఈయన తప్పును ఎలా సరి చేస్తాడో యోనాకి తెలియలేదు. చాలా గొప్ప దైవజనుడు ప్రియమైన వాళ్ళ. ఈయన దేవుని చిత్తములో ఉన్నవాడు, దేవుని పనికి నియమించబడిన సేవకుడు, దేవుని యొక్క మనస్సు నెరిగినటువంటి సేవకుడు, దేవుని దగ్గర జరిగినటువంటి సేవకుడు. అటువంటి సేవకుడు పడిపోయాడండి. నిజమే, మన మధ్య చాలా మంది సేవకులు ఎంత గొప్ప పరిచర్య చేసి పడిపోయిన వారు ఉన్నారు, మనకు కాదని లేదు. అప్పుడు మన యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది చెప్పండి, మన నోరు ఎలా మాట్లాడుతుంది చెప్పండి. పాస్టర్ గారా అలా కూడా అంటారు, ఆడ అనేది మాటకు వచ్చేస్తారు. ఇక్కడ కూడా యోనా విషయంలో అదే జరిగింది. చూడండి చూడండి మొదటి అధ్యాయం 6వ వచనాన్ని చదువుదామా. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి ఏమన్నాడండి? దేవుడు యోనాని అంటికి ఏర్పాటు చేసుకుని నిద్రపోతాడు. దేవుడు ఎంత చులకనైపోడు చూడండి. వెంటనే ఏమన్నాడు ఓడ నాయకుడు వచ్చి, ఓయే నిద్రపోతా, నీకేమొచ్చినది? ఈరోజు మనము కూడా అంతే ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనమంటే సేవకుడు ఏదైనా చిన్న పొరపాటు తన జీవితంలో జరిగితే అనుకోకుండా పడిపోతేనో మనం వెంటనే వేలెత్తి మనం చూపిస్తూ ఉంటాం, తీర్పు తీర్చేస్తూ ఉంటాం. వద్దు 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 వద్దు. అందుకే 14:4 ఎప్పుడు మన మనసులో ఉండాలి. ఎవరికి కూడా, సేవకులనే కాదు, ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు. ఆ తీర్పు తీర్చే పని తనకి యజమానుని యొక్క పని. వెంటనే వచ్చేస్తున్నాడు, ఓయి నిద్రపోతూ అంటున్నాడు. కానీ యోన చాలా మొండోడండి. యోన ఎటువంటి వాడు చెప్పండి? చాలా మొండోడు. ఆయన ఎలాంటి మొండోడంటే, నేను చచ్చినా చెప్తాను కానీ నేను ఎక్కడికి వెళ్ళన్నాడా? నినివేకి వెళ్ళను. కాబట్టి నేను ఎక్కడ వాడేమన్నాడు చెప్పండి? చూసారా మొండోడు, ఎంత జగమొండు. ఇంత జరిగినా సరే కానీ ఆయన ఎలా ఉన్నాడు చెప్పండి? 12వ వచనం చదవండి. యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను నీ మీదకి వచ్చినని నాకు తెలిసే ఉన్నది. అంటే అతని ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు నన్ను పలానా తోటకి వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, తప్పు నాది అయిపోయింది, నేను క్షమాపణ అడుగుతాను, మీరు ఓడ మళ్ళించండి, లేకపోతే దగ్గరలో ఎక్కడ దిగి ఉంటే దిగిపోతాను అని అనాలి. కానీ ఈయన ఏమన్నాడు చెప్పండి? ఎత్తి నన్ను సముద్రంలో పారాయి, నేను చావనైనా చేస్తాను కానీ నేను దేవుని చిత్తాన్ని చేయను. అబ్బబ్బబ్బా, అదే కదా తన ఉద్దేశం. దేవుడేమో నువ్వు నినివేకి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించంటే నేను చావనైనా చేస్తాను కానీ నీ చిత్తాన్ని నేను చేయను అంటున్నాడు, నీ పని నేను చేయను అంటున్నాడు.
నేను ఇందాక అన్నాను, ఎందుకు ఆయన నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఈ నినివే అష్షూరుల యొక్క రాజధాని. ఈ అష్షూరులు ఏం చేయబోతా ఉన్నారు అంటే, ఈ 10 గోత్రముల వారిని కూడా చెర పట్టుకొని వెళ్ళిపోబోతున్నారు. వీళ్ళు చెరలోకి తీసుకొని పోయేవారు ఎవరు? ఈ అష్షూరులే. ఈ 10 గోత్రాల వారిని కూడా చెర పట్టుకొని పోతారు వీళ్ళు. అంటే ఇది ఉద్దేశం ఏంటంటే, నా ప్రజలకు వీళ్ళ వల్ల ఏముంది? ప్రమాదం ఉంది. అర్థం ఏంటండి? నా ప్రజలకు వీరి వలన ఏముంది? ప్రమాదం ఉంది. కాబట్టి నేను వారికి వెళ్ళే సువార్త చెప్పను. చెప్పితే ఆయన ఏం చేస్తాడు? వాళ్ళని క్షమించేస్తాడు. చూసారా? ఈయన ఆలోచన అంటే ఇది మానవ ఆలోచన, భౌతికమైన ఆలోచన. ఉండడం మంచిదే, కానీ ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన. దేవుడు వారిని ఎలా మార్చాలనుకున్నాడు అలా మారుస్తాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ 10 గోత్రాల వారిని చెరలో తీసుకుపోతే దేవుడు కళ్ళు మూసుకొని ఉంటాడా? ఇది యోనా కంటే అసమర్థుడా దేవుడు? ఈయన రక్షించగలరా? 10 గోత్రాల వారిని దేవుడు రక్షించలేడా? చూశారు. అంటే భౌతికంగా శారీరక సంబంధాన్ని బట్టి ఈయన ఒక ఆలోచన మంచిదవచ్చు, కానీ దైవ చిత్తములకు సరైనటువంటి ఆలోచన కాదు. తన ప్రజలను వారి పాపము నుంచి ఆయనే రక్షించును. ఆయన యజమానుడు, ఆయన ఆ పని చేసుకుంటాడు. కానీ ఈయన ఏమంటున్నాడు? నేను నా శత్రువుల దగ్గరికి వెళ్ళను. ఇది మానవ ఆలోచన. మరి దైవికమైన ఆలోచన ఏంటంటే, శత్రువులైనా రక్షించాలి అనేది దైవిక ఉద్దేశం, దేవుని ఉద్దేశం. అది అన్యజనులను కూడా దేవుడు ప్రేమిస్తాడు అని రుజువుకి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పెద్ద రుజువు ఏమిటంటే యోనా గ్రంథమే. తెలుసండి? అన్యజనులను కూడా ప్రేమిస్తాడని అంటే, అన్యజనులు మీన్స్ దేవుని ఎరగని వారని, వారిని రక్షిస్తాడని పెద్ద రుజువు ఏమిటంటే బైబిల్ గ్రంథంలో యోనా గ్రంథమే. ప్రియమైన వారులారా, దేవుని దృష్టిలో ఇతరులని వేరే వారని ఏం లేదు. ఆయన అందరికీ కూడా ప్రభువు, ఆయన అందరికీ దేవుడు. ఈరోజు మన అందరినీ ఎందుకు రక్షించుకున్నాడయ్యా అంటే, మన ద్వారా ప్రభువుని ఎరగని వారికి సువార్త అందించడానికి. ఆయన దృష్టిలో క్రైస్తవులని అన్యులని వేరే వారని లేదు. ఆయన మనమందరూ కూడా ఆయన పిల్లలమే. అంతే కదండి? ఆదాము నుంచి వచ్చాము, తర్వాత జలప్రళయం వచ్చింది, తర్వాత నోవాహు 3 కుమారుల నుంచి కదా అందరూ వచ్చారు. వీళ్ళందరూ మరి దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నవారే కదా. శత్రువునైనా సరే కానీ రక్షించాలనేది దైవిక ఉద్దేశం. అదే మనమైతే కోరుకుంటామని చెప్పండి? మన శత్రువు బాగుండాలని మనం అనుకుంటామా? మనం ఒక మాట అంటేనే వారు ఏదైతే అయిపోవాలని మనం కోరుకుంటాం, కానీ అది దైవికమైన ఉద్దేశము కానీ. మన ప్రయత్నాలన్నీ కూడా నిష్ఫలమైపోయిన ప్రమాదం ఉంది. అయితే ప్రియమైన వారులారా, ఈయన మొండోడుగా పారిపోవాలనుకున్నాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, అవిధేయత కనపరిచిన యోనా ద్వారా దేవుడు కొంతమందిని రక్షించుకున్నట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. యోనా తన గురించి ఆయన ఏమేమి పరిచయం చేసుకున్నారు ఆ ఓడలో ఉన్న వారికంటే 9వ వచనాన్ని చూడండి. 1:9 అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైన యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటూ వెంటనే అన్నాడు. ఆయన తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసిండేను కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి. పరిచయం అంటే చాలా అద్భుతంగా ఉంది. నువ్వెవరవయ్యా అంటే చాలా అద్భుతంగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడా దేవుని తగ్గించలేదు. ఆయన ఎవరు చాలా గొప్పగా చెప్పుకున్నారు. మరి వదిలేస్తారనుకున్నారో మరి ఏమనుకున్నారో కదండి. తన పరిచయం అయితే చాలా బాగుంది. కానీ ఆ పరిచయము వారిలో దేవుని యొక్క భయాన్ని పుట్టించింది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎక్కడ పుట్టించింది దేవుని భయం అంటే 16వ వచనాన్ని మనం చదువుదాం. 1:16 ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. అబ్బా, యోనా అవిధేయతతో పారిపోతా ఉన్నాడు. కానీ తన యొక్క అవిధేయత ద్వారా మరొకరికి విధేయత నేర్పించాడు.
వారు ఆ యొక్క ఒడ్డుకు వచ్చే ప్రయత్నంలో వారు సామాన్లన్నీ కూడా పోగొట్టుకున్నారు. చాలా విలువైన సామాన్లు పోగొట్టుకున్నారు, విలువైన వస్తువులు పోగొట్టుకున్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, వారు విలువైనటువంటి ఆ యొక్క నిత్య రాజ్యాన్ని వారు సంపాదించుకున్నారు. వారి యొక్క ఆత్మల వారు ఏం చేశారు చెప్పండి? నిత్యత్వానికి వెళ్ళడానికి వారు రక్షించుకున్నారు. ఆ దేవాది దేవునికి వారు భయపడ్డారు, సృష్టికర్త దేవునికి భయపడ్డారు. సముద్రములకు భూమికి సృష్టికర్త అయి ఆకాశమందుండు ఆ యొక్క దేవుని గురించి ఆయన చెప్పినప్పుడు వారు ఆ దేవునికి భయపడ్డారు. ప్రియమైన వాళ్ళారా, భయపడి కదండి, మిగుల భయపడి దేవునికి బలర్పించారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రియమైన దేవుని సంగమం, ఒకవేళ వారు భౌతికంగా వారు కొన్ని కోల్పోవచ్చు గాక, కానీ వారు ఆధ్యాత్మికంగా వారి యొక్క జీవితాలు వారు కాపాడుకున్నారు. ఈరోజు మనము కూడా అంతే. కాబట్టి దేవుని యొక్క సేవకుల విషయంలో మనం ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండవలసిన వారిగా మనం ఉన్నాం.